సక్సెస్ఫుల్ గా చేయడానికి వెనకాల ఉన్న వ్యక్తులు శ్రీ కేకే రాజా గారు. మేము ఈరోజు ఇంత సక్సెస్ఫుల్గా జరుగుతుందంటే అన్ని రకాలుగా సపోర్ట్గా ఉండి ఓన్ చేసుకొని, నేను ఫార్మల్గా ప్రెసిడెంట్నే కానీ అంతా వర్క్ చేసేది కేకే రాజా గారు. కేకే రాజా గారిని దయాశీలిగా రావాల్సిందిగా ప్రార్థన. అలాగే మాకు ఇంకొక వ్యక్తి ఈరోజు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేసింది తెలంగాణ గవర్నమెంట్. ఆ తెలంగాణ గవర్నమెంట్ స్పాన్సర్ చేయడానికి అనుకున్న వ్యక్తి మామిడి హరికృష్ణ గారు, డైరెక్టరు. డ్యాన్స్ మీదకి రావాల్సిందిగా ప్రార్థన. భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టరు మామిడి హరికృష్ణ గారు మాకు అన్ని రకాలుగా సపోర్ట్గా ఉంటారు. అలాగే మా అడ్వైజరు పిఎస్ఎన్ మూర్తి గారు, ఇండియన్ డిఫెన్స్ అకౌంటెంట్ ఆఫీసర్ని శ్రావణిగా ఇన్వైట్ చేస్తున్నాను. అలాగే కొంతమందిని అందరినీ ఇన్వైట్ చేయలేకపోతున్నాను, సారీ క్షమించండి. ఇప్పుడు జస్టిస్ చంద్రయ్య గారిని డ్యాన్స్ మీదకి రావాల్సిన ప్రార్థన. అలాగే ఆంజనేయ రెడ్డి గారు, ఫార్మర్ డీజీపీ గారు. అలాగే వినోద్ కుమార్ గారు, అంబాసిడర్ డ్యాన్స్ మీద రాయండి సార్. జేబీ రాజు గారు, రామదాస్ గారు, త్యాత్యారాం కాంబ్లే గారు కూడా డ్యాన్స్ మీద రావాల్సిన ప్రార్థన. అలాగే మధుకుమార్ గారు, ఫార్మర్ డీజీపీ ఫ్రమ్ మధ్యప్రదేశ్, డ్యాన్స్ మీద రావాలనుకున్నాను. అలాగే కేవీ రావు గారు, ఐఆర్టీఎస్. అలాగే వెంకటేశ్వర్లు గారు, ఇండియన్ పోస్టల్ సర్వీస్ గారు. అలాగే ఎలీషా గారు, ఇండియన్ డిఫెన్స్ సర్వీస్ ఆఫీసర్ గారు. అలాగే సింగర్ జయరాజ్ గారు ఉన్నారా, జయరాజ్ గారు. అలాగే వందన్ కుమార్ గారు, ఫార్మర్ అడిషనల్ కమిషనర్ వందన్ కుమార్ గారు. అలాగే బైరి నరేష్ గారు. అలాగే పల్లె నాగేశ్వరరావు గారు, ప్లీజ్. అలాగే ఎవరు మాట్లాడరు, ఓన్లీ ఇద్దరు ముగ్గురే ఒక్క నిమిషమే మాట్లాడతారు. అలాగే ఈ డ్రామాని డైరెక్ట్ చేసిన వ్యక్తి శివ గారు, డ్యాన్స్ మీదకి రావాల్సిన ప్రార్థన. డ్యాన్స్ మీదకి రావాల్సిన ప్రార్థన ఆఫీసరు. అలాగే సుధాకర్ గారు, రైల్వే ఇంజనీర్. అలాగే రాజేంద్ర కుమార్ గారు. అలాగే రాములు, ఫార్మర్ నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ కాస్ట్ మెంబర్ని. సారీ సార్, మేము ముందే పిలవకపోయాము. డ్యాన్స్ మీదకి రావాల్సిన ప్రార్థన. రాజేంద్ర కుమార్ గారు, ఫార్మర్ డీజీఎం ఆంధ్ర బ్యాంక్. చరిత్ర ఉంది పైన ఉన్న వాళ్ళు. ఈయన బాబాసాహెబ్ ఆంధ్ర పర్యటన చేసిన అన్ని ఏరియాలకి దానికి స్పెషల్ కవర్ రిలీజ్ చేశాడు. ఆయన వచ్చినప్పుడు 100 ఎడ్ల బండ్లు ఊరేగింపు అయిందని ఈయన 100 మంది ఎడ్ల బండ్లతో ఊరేగింపు చేసి చాలా చేశారు. ఒక్కొక్క పెద్ద చరిత్ర ఉంది, టైం సరిపోదు. వీరు కూడా ఐపీఎస్, ఇంకా చెప్పలేదు. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర అంతా డీజీపీలు కూడా ముందుకు వచ్చారు దీనికి హెల్ప్ చేయడానికి. చాలా ధన్యవాదాలు. మన రాములు గారు, ఆయన వాళ్ళంతా రాజకీయ నాయకులు. మైక్ పట్టుకుంటే ఎక్కువసేపు మాట్లాడతారు, 10 సెకండ్లు మాట్లాడతారు. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జీవిత చరిత్ర, భారత రాజ్యాంగం పైన మన కళాకారులు మీ వాగ్దానం ఇచ్చిందని నిలబెట్టుకున్నారు. ఇప్పుడు మన వందన కుమారు, అందరూ ఆయన ఐఏఎస్ అనుకుంటారు, ఐఏఎస్ వాళ్ళు మించి వర్క్ చేశారు. మిత్రుడు చాలా గొప్ప మాట్లాడతారు, ఒక గంటల కొద్దీ. కానీ ఈరోజు మాత్రం 30 సెకండ్సే మాట్లాడతారు. అందరికీ జై భీమ్. ఈ కార్యక్రమంలో యాక్ట్ చేసినటువంటి నటులందరికీ, దీని వెనుకున్న రాజా గారు, సిద్ధోజీ బృందానికి అభినందనలు. సో ఒక్క విషయం మాట్లాడతా. దాదాపుగా 2 సంవత్సరాల క్రితం ఇదే వేదిక మీద మనుధర్మ శాస్త్రాన్ని మళ్ళీ ఎస్టాబ్లిష్ చేయడం కోసం ప్రాచీన భారత రాజ్యాంగ ధర్మం, ప్రాచీన భారత రాజ్యాంగం అనే పేరు మీద మనుధర్మ శాస్త్రాన్ని ఎస్టాబ్లిష్ చేయడం కోసం ఏపీలోను లేక ఉమ్మడి ఏపీలోను పనిచేసిన 2 చీఫ్ సెక్రటరీలు ఈ వేదిక మీదే ప్రారంభించారు. 2 సంవత్సరాలైంది. అంటే మనుధర్మాన్ని మళ్ళీ తీసుకురావడం కోసం వాళ్ళు సహకరించారు. అదే వేదిక మీద ఈరోజు మనుధర్మ శాస్త్రాన్ని తగలపెట్టడం చాలా ఆనందంగా ఉంది. ఆ రోజు చాలా బాధపడ్డా.
ఈరోజు తగలబెట్టి చూసి గోల్డ్ అంత ఆనందపడ్డాను. థ్యాంక్ యూ. జై భీమ్. థ్యాంక్ యూ బ్రదర్ గారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో కూడా ఇది మన ఏంటి సార్ మీరు ఫారెన్ చైర్మన్ ఎన్ఆర్ఐ అడ్వైజర్ కమిటీ సార్ కూడా అందరూ ఒక్కొక్కరికి చాలా సర్వీస్ చేశారు. ఇప్పుడు ఇంకా చేస్తున్నారు. ఆయన అంబాసిడర్గా వేరే కంట్రీలు చేసి వచ్చి బయటకు వచ్చి మళ్ళీ డాక్టర్ వీరు సర్వీస్ చేస్తున్నారు పేదలకి. స్టాటిక్ 10 ఇంకా అందరూ చాలా అన్నీ ఉన్నాయి. అయితే సార్ కూడా దయచేసి 20 సెకండ్స్ మాట్లాడారు. మీరు కొనసాగించి ఈ నిద్రపోతున్న దేశాన్ని మేలుకొల్పి అనగారిన ప్రజలకు మీ వంతు సహాయం చేస్తారని, అలాగనే రాజా గారి వారి టీము కూడా ఇంకా లాట్ ఆఫ్ ఎనర్జీ వచ్చి లాట్ ఆఫ్ అదర్ ఎనర్జీ ఆల్సో మీన్స్ మనీ ఆల్సో వచ్చి ఇంకా కంటిన్యూ చేస్తారని ఆశిస్తూ మీ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. మన గవర్నమెంట్ లీడరు సరే పబ్లిక్ ప్రాసిక్యూటర్ మన స్టేట్కి మొత్తం తెలంగాణ స్టేట్కి ఈజ్ ద చీఫ్. ఇది మొట్టమొదట ఎస్సీ కమ్యూనిటీ నుంచి అయిన గొప్ప వ్యక్తి. మొత్తం ఇండియాలోనే కదా ప్రథమం. అది గొప్ప విషయం. వారు కూడా ఒక 20 సెకండ్స్ మాట్లాడతారు. అందరికీ నమస్కారం. నటీనటులకి ముఖ్యంగా వారికి అభినందనలు. చాలా చక్కగా ఒక 78 years బ్యాక్ తీసుకుపోయి అంబేద్కర్ గారు ఎలా కష్టపడ్డారని కళ్ళగట్టి చూపించారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. తర్వాత వెనక ఉండి నడిపిస్తున్న టీం అందరికీ అభినందనలు. థ్యాంక్ యూ వెరీ మచ్. శిలా నీవే శిల్పో నీవే అని 25 నిమిషాల పాట వరల్డ్ రికార్డ్ అయింది. కొన్ని లక్షల వ్యూస్ ఉన్నాయి. మన జయరాజు గారు జగోరే అంబేద్కర్ అనేది కూడా సూపర్ హిట్. చాలా సాంగ్స్ వీరి. అయితే పాట చిన్న పాట ఎత్తుకున్న 3 నిమిషాలు అయింది. అందుకని వారిని 20 సెకండ్స్లో మాట్లాడి వారి టాలెంట్ చూపించాల్సిందిగా కోరుతున్నాను. ఒక అద్భుతమైన నాటకాన్ని ప్రదర్శింపజేసిన మనందరి ఆత్మీయమైన మహనీయుడు, ఆ రోజు అంబేద్కర్కు ఎలా తోడు నిలబడ్డాడో మనందరికీ ఒక బరోడా మహారాజులాగా ఈ కేకే రాజా నిలబడ్డాడు. ఇందులో కళాకారులు వీళ్ళని నేను సూర్యుడితో పోలిస్తే సూర్యుడిలో వేడి ఉంటుంది, పోనీ చంద్రుడితో పోలిస్తే చంద్రుడిలో మచ్చలు ఉంటాయి, పోనీ ఏదైనా పండుతోటి పోలిస్తే ఒకే రకమైన గుణం ఉంటుంది ఆ పండుకు. నవరసాలు పండించిన ఈ కళాకారుల గురించి నేనేం చెప్తాను. దీన్ని అద్భుతంగా తీర్చిదిద్దిన నా అన్న దేవేంద్ర చాలా అద్భుతంగా దీన్ని రాశాడు. మనమందరం ఈ నాటకం చూసిన తర్వాతనైనా కులాన్ని మతాన్ని మర్చిపోయి మనమందరం భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ సహోదరులను జీవించడానికి ప్రయత్నం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బ్రదర్ డాక్టర్ గౌతమ్, డాక్టర్ అనిత ఇండియన్ పోస్టల్ సర్వీస్ ఆవిడ డైరెక్టర్ జనరల్ ఉన్నారు. వాళ్ళు కూడా ఇద్దరు వచ్చారు. పైకి వచ్చి దయచేసి కనపడవలసిందిగా కోరుచున్నాం. అనిత గారు, డాక్టర్ గౌతమ్ గారు అన్న పైకి రండి, మాకు బాగా సపోర్ట్గా ఉంటారు ఆయన. ఇప్పుడు మిర్చి పవర్ఫుల్ డైనమైట్ విమలక్క పాడిన 5 నిమిషాలు, మాట్లాడినా అరగంట. ఇప్పుడు విమలక్క గారి టాలెంట్ 30 సెకండ్స్లో చూపిస్తారు. ముందుగా గొప్పగా ప్రదర్శించినటువంటి కళాకారులందరికీ అభినందనలు. దీన్ని భుజానికి ఎత్తుకున్నటువంటి కేకే రాజన్న, అట్లనే దీన్ని యూనిట్గా ముందుకు పోతున్నటువంటి టిఎస్ఎన్ మూర్తన్న, సిద్ధోజీ అన్న, ఇంకా మిగతా మిత్రులందరికీ, దీన్ని మన ముందుకు తీసుకొచ్చిన అన్న దేవేంద్రన్న, అట్లనే మొత్తం యూనిట్ అందరికీ ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ ఒక్కటే ఒక మాట చెప్తా నేను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహచ్చెరువు పోరాట స్ఫూర్తితోటి మేము బహుజన బతుకమ్మతో సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండల్ సూరంపల్లి గ్రామంలో, ఇక్కడ ఉన్నటువంటి బైరి నరేష్ తమ్ముడికి కూడా తెలుసు ఆ విషయం. ఆ గ్రామంలో దళిత ఆడబిడ్డలందరినీ, దళిత బహుజన ఆడబిడ్డలందరినీ కూడా
తీసుకొని ఆ చెరువులోకి దింపినటువంటి పరిస్థితి వచ్చింది. అది నిజంగా గొప్ప విప్లవాత్మక మార్పు అనుకుంటున్నాను నేను ఈ సందర్భంలో. ఇప్పటి వరకు వాళ్ళు అసలు ఆ చెరువులోకి దిగలేదు. దిగిన సందర్భంలో వాళ్ళంతా కూడా ఆనందంతో ఒకరినొకరు పట్టుకొని ఏడవటం, ఆ నీళ్లు ఒకరి మీద ఒకరు చల్లుకోవటం నిజంగా అది మామూలు విషయం కాదు. అట్లా మహోత్సవ పోరాట స్ఫూర్తి ఆ రకంగా మరింత ముందుకు సాగించాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇంకొక మాట, అంబేద్కరిస్టులుగా చెప్పబడుతున్నటువంటి కొంతమంది ఇప్పటికీ కూడా బ్రాహ్మణీయ భావజాలాన్ని పెళ్లి తంతులోనూ ఆ రకంగా ఇంకా కొన్ని సందర్భాల్లో ప్రదర్శిస్తున్న తీరు బాధాకరం. అవన్నీ కూడా మార్పు చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంటుందని చెప్పేసి నా భావన. ఆ రకంగా మనమంతా కలిసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని మరింత ముందుకు తీసుకుపోదామని తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. మన అన్నలకు అన్న పెద్ద అన్న మన అమరన్న గారు కొంచెం వారు కూడా 20 సెకండ్స్ మాట్లాడతారు. వీళ్ళంతా కూర్చోబెట్టి 1000 మందిని గంటలు మాట్లాడి భావజాలం చెప్పేవాళ్ళు. ఇక్కడ బాగా పరీక్షే. నేను పెద్దను కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళలో చాలా చిన్నాను. నేను ముందుగా టీం అందరికీ అభినందనలు. నేను నా జీవితంలో చూసే అవకాశం రాలేదు. దీన్ని కూడా వారిని ఒక 10 సెకండ్స్ ఓకే ఆర్టిస్ట్ని బ్లెస్ చేయవచ్చు. ముగ్గురు అంబేద్కర్లు, తర్వాత రమాబాయి ఒక్క సీన్ మొత్తం బాబాసాహెబ్ జీవిత చరిత్రనే డామినేట్ చేసింది. సార్ మన శ్యామ్ గారు తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్కి అసోసియేట్ ప్రెసిడెంట్ స్టేట్. శ్యామ్ గారు, శ్యామ్ రావాలి లేడా? ఓకే. ఇప్పుడు రాహుల్ అంజయ్ గారు కూడా 10 సెకండ్స్ బ్లెస్సింగ్ అంతే చరిత్ర. ఎంతో మందికి అయితే చైతన్యాన్ని తీసుకొచ్చే నటుడు వాళ్ళు పోషించారు. మరో డైనమైట్ ఈరోజు ఒక 200 మంది యూత్ని తీసుకొచ్చిన మన అంటే వెళ్ళిపోలేదన్నమాట. అయితే ఉన్నట్టు కొన్ని సీట్లు ఖాళీ అయితే వెళ్ళిపోయారాం అనుకున్నాను. అయితే మన బైక్ నరేష్ గంటలు మాట్లాడతాడు. ఒక 15 సెకండ్స్లో మాట్లాడి ఆయన అద్భుతం చూపించారు. జై భీమ్, జై ఇన్సాన్. నాటిక చాలా బాగుంది. రాసిన వారికి, తీసిన వారికి, చేసిన వారికి, ప్రదర్శించిన వారికి, సహకరించిన వారికి, చూసిన వారికి అందరికీ ధన్యవాదాలు, అభినందనలు. అప్పటికి ఇప్పటికీ ఏ పరిస్థితులు మారలేదు. ఆయన చూపిన పద్ధతిలో పుట్టినరోజు జరిపితే మతవాదులు గజ్వేల్ జిల్లాలో మమ్మల్ని అక్కడి నుంచి గెంటు వేశారు. 600వ విగ్రహం, నాకు 43 ఏళ్ళు. ఆ విగ్రహాన్ని నేనే ఆవిష్కర్తని నిజామాబాద్లో. దానికి మతవాదులు అడ్డుకొని చాలా ఇబ్బంది పెట్టారు. అయినా వందలాదిగా మమ్మల్ని తీసుకెళ్లడం వల్ల ఆవిష్కరణ జరిగింది. ఇప్పుడు మనం చూసాము ఏం చేయాలో దిశానిర్దేశం చేశారు. దీన్ని మనం ముందుకు తీసుకెళ్దాం. వేదిక మీద ఉన్న పెద్దలందరూ తప్పనిసరిగా నెలకు ఒక్కరోజైనా బాబాసాహెబ్ ఆలోచనని గ్రామాల్లోకి తీసుకుపోయే వాళ్ళకి గెస్టులుగా రావాలని కోరుతూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మీ సార్ మాట్లాడని వెళ్ళిపోదా? ఇంకా 5 నిమిషాలు అయిపోతుంది. అది అలా వెళ్ళిపోతే నీదే బాధ్యత. అదే కుర్రకారు కదా, వయసులో పెద్ద యువకుడు, 82 సంవత్సరాల యువకుడు 10 సెకండ్స్ మాట్లాడతాడు. వీళ్ళ దగ్గర ఉన్న సబ్జెక్టు ఎవరు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరి దగ్గర లేదు. పుంకాలుగా అన్ని బుక్స్ చదివేశారు. 10 సెకండ్స్ 10 సెకండ్స్. అందరికీ జై భీమ్. 2 పైగా ప్రదర్శనలు జరిగిందంటే మొత్తం తెలుగు నాటకారంగ చరిత్రలోనే ఇటీవలి కాలంలో, ఈ దశాబ్ద కాలంలో అత్యధిక ప్రదర్శనలు పొందిన ఒకే ఒక్క నాటకంగా ఇది రికార్డు సృష్టించింది. ఒకప్పుడు వరవిక్రయము లేదా కన్యాశుల్కం లాంటి 500 నాటక ప్రదర్శనలు, 600 ప్రదర్శనలు వేస్తారంటే అదొకటి. కొన్ని సంవత్సరాలు, దశాబ్దాల కాలం పాటు. బట్ ఇది కేవలం 7 సంవత్సరాల వ్యవధిలో 760 పైన నాటక ప్రదర్శనలు పొందడం అనేది, అందులో
దాదాపు ఒక 50 ప్రదర్శనలు రవీంద్ర భారతిలోనే జరగడం అనేది, ఇది కూడా రవీంద్ర భారతి కూడా 1961 నుంచి ఇప్పటి వరకు జరిగిన మొత్తం 63-64 ఏళ్ల ప్రస్థానంలో ఒకే నాటకం దాదాపు 50 సార్లు వేయబడడం అనేది, దాదాపు 30-40 సార్లు వేయబడడం అనేది కూడా ఇది కూడా రికార్డే. సో ఇలా మనందరినీ ఆలోచింపజేయగలిగిన ఒక అత్యంత అద్భుతమైన మానవతా మూర్తికి సంబంధించిన నాటకాన్ని మనం ఈరోజు చూసేందుకు సంతోషిస్తూ అందరికీ శుభాకాంక్షలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. మన పరంధామ గారు బిఎస్ఐ, తర్వాత మధ్యలో మన నైవేలి బాబురావు గారు ఇగ్నైట్, వారిని కూడా సార్ మన ఊరికే జస్ట్ మన వాళ్ళు కనపడితే దీన్ని అందరూ సపోర్ట్ చేసేవాళ్ళు. ఇంకొకరు మధ్యలో ఉన్నారు, నేచర్ మంత్ర ప్రభాకర్ గారు. ప్రభాకర్ గారు పైకి ఒక్కసారి మీరు ఒక్కసారి పరిచయం. ఆయన ప్రభాకర్ గారి గురించి వచ్చేవాళ్ళు చెప్తాను. నాకు విపరీతమైన 200 ఫాస్టింగ్ షుగర్ ఉండేది. ఆయన డైట్ తోటి ఇప్పుడు బరువు తగ్గాను, మొత్తం షుగర్ అంతా పోయి టాబ్లెట్స్ అన్ని తీసేసాను. ఆయన వచ్చి చూడండి గురుగారు అంటే ఆయన మన సంబంధం కాకపోయినా వచ్చి ఆయన తీస్తే ఈ తిష్లంతా బంధువులే, పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు అయితే ఆయన మార్కెట్ చేయలేదండి, దయచేసి నేను జస్ట్ ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను. ఇప్పుడు ఆంజనేయుడు గారు ఇప్పుడు ఏంటంటే మనం చాలా క్విక్గా ఫినిష్ చేయాల్సింది. ఇంకొకరు భారతి రమ్మన్ ఏజీ ఆఫీసర్, ఇంకా సత్య గారు ఉన్నారు, ఇంకా పెద్ద చాలా మంది ఉన్నారు ఇక్కడ మనకి. అయితే సమయం కాదు, సత్య గారు కూడా రావచ్చు, రానున్నారు. ఇందాక అడిగితే వచ్చిన కనపడండి, మొక్కలు తెచ్చిన వాళ్ళు. అయితే ఇప్పుడు సమయం ఎక్కువ తీసుకోకుండా ప్రోటోకాల్ ప్రకారము జస్టిస్ గారు పేజీలు తీర్పిస్తారు కాబట్టి ఇక్కడ మాత్రం ఒక్క నిమిషం మాట్లాడతారు. అయితే ఒక్క నిమిషంలో మీరు ఒక్క నిమిషంలో ఇప్పుడు మనకి బాబాసాహెబ్ గురించి, మన మూవ్మెంట్ గురించి అవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ కళాకారుల్ని దీవించవలసిందిగా కోరుచున్నాం. విజయ్ గారు ఐఆర్ఎస్, అయ్యా విజయ్ గారు ఉన్నారా? పైకి ఒక్కసారి. తర్వాత ఈ ఉద్యమానికి సపోర్ట్ చేయడానికి 55 మంది ఆఫీసర్లు తలో 1 లక్ష కంట్రిబ్యూట్ చేస్తామన్నారు. పెద్ద గొప్ప విషయం. తర్వాత ఇక్కడ మధుకర్ గారు ఉన్నారు, ఆయన కొంతమంది, తర్వాత మా ఫ్రెండ్ వెంకటేశ్వర గారు కొంతమంది జమ చేస్తున్నారు. రాహుల్ బొజ్జ గారు కూడా చాలా మందికి వచ్చి దాన్ని మొత్తం పూర్తి చేద్దామని చెప్పారు. ఇదంతా ఒక పెద్ద మిషన్ కార్యక్రమం. ఇంకొక బయట బస్సు చూసారు 35 లక్షలు. ఇంకో బస్సు కొనుక్కోబోతున్నాం, ఇంకో టీం తయారు చేస్తున్నాం. ఆల్రెడీ బుద్ధుడి నాటకం రిహార్సల్స్ లో ఉంది. ఎక్స్పర్ట్ టీమ్ ఒక 7-8 మంది వచ్చారు, ఢిల్లీ, ముంబై, పూణే అండ్ జైపూర్, బెంగళూరు నుంచి. ఇప్పుడు ఒక ఆల్రెడీ పెద్ద వర్క్షాప్ నడుస్తుంది, బుద్ధుడి డ్రామా రాబోతుంది. అది ఇప్పుడు ఆంజనేయుడు గారు ఒక స్పందన, చంద్ర గారు ప్రోటోకాల్ చీఫ్ గెస్ట్ 1 minute. మొదటగా చక్కటి ప్రదర్శన అందించినటువంటి కళాకారులందరినీ మన హృదయ అంతరాల్లో నుంచి కరతాళ చేత అభినందిస్తాం. రెండవది, ఈ చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన రాజా గారు, అతనికి సహకరించినటువంటి సోదరులందరికీ కూడా మనం కరతాళతో చేత అభినందన తెలియజేద్దాం. 365 రోజులు ఒక లైబ్రరీలో తదేకంగా అధ్యయనం చేసిన అర్థం కాని అంశాలు 1.5 గంటలో ప్రదర్శన ద్వారా అందరినీ చక్కగా అర్థం చేయగలిగినటువంటి కళాకారులకు అభినందన తెలియజేస్తున్నాం. 5వది, ఎడ్యుకేషన్ ఈజ్ ద సొల్యూషన్ ఫర్ ఆల్ ద ప్రాబ్లమ్స్, నాలెడ్జ్ ఈజ్ పవర్. అంబేద్కర్ ఇజం is a humanism. Protection of human rights, protection of constitution is equivalent to protection of the nation and protection of the people. Thank you very much. కరెక్ట్ నిమిషం మాట్లాడారు, నేను వార్త చూస్తున్నాను. ధన్యవాదాలు. ఫార్మర్ డీజీపీ ఆంజనేయుడు గారు కూడా 1 నిమిషం మాట్లాడారు. అయ్యా, నేను మాటగారిని కాదు,
ఒక విషయం చెప్పాలి, హైలీ ప్రొఫెషనల్ ప్రొడక్షన్ చాలా బాగుంది. అది చాలా ఇంకా 1 గంటలో ఇంత చూపించగలిగారంటే అది సామాన్యమైన పని కాదు. అది చాలా చక్కగా 1 నిమిషం కూడా వేస్ట్ కాకుండా ఎన్నో ఇన్సిడెంట్స్ తీసుకుని చూపించారు. చాలా చక్కగా ఉంది. యాక్టర్స్ అఫ్కోర్స్ ప్రొఫెషనల్స్ వీళ్ళంతా ప్రతి దాంట్లో ఈ నాటకం వేసినా లేకపోతే చార్ల్స్ బ్రౌన్స్ అయినా లేకపోతే వేసినా అన్నిట్లో వీళ్ళు ప్రొఫెషనల్స్ చాలా చక్కగా జరుగుతూ ఉంది. ఇది నెక్స్ట్ ఏదో మా బుద్ధిస్ట్ కూడా వచ్చేస్తామని చెప్పి అంటున్నారు రాజా గారు. అది కూడా ఇలాగే ఉంటుందని ఇంకా 1.5 గంటలో మీరు ఇంత చెప్పగలుగుతారని అనుకుంటున్నాను. కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ. రాజా గారు బయటకు కనబడకుండా లోపల ఎన్నో పనులు చేస్తుంటారు. కొన్ని మీ ఇద్దరం కలిసి కూడా చేస్తుంటాం, చాలా మందికి తెలియదు. థ్యాంక్ యూ. 2 రాష్ట్రాల్లో ఆంజనేయ రెడ్డి గారు నేను కలిసి బౌద్ధానికి విపరీతంగా కష్టపడుతున్నాం. వారిని ఆంధ్ర అశోకుడు అంటాం మేమంతా. అయితే మనం 30 నిమిషాలు వేస్ట్ అయిపోతాం. అయితే 30 సెకండ్స్. ఇప్పుడు మధుకుమార్ గారిని 60 సెకండ్స్లో ఇంకొంచెం క్లుప్తంగా మాట్లాడవలసి కోరుచున్నాను. నేను మాట్లాడాలనుకోలేదు కానీ 30 సెకండ్లతోనే మాట్లాడతాను. రాజా గారు, మీ టీం అందరికీ థ్యాంక్ యూ సో మచ్. చాలా చక్కగా ఆర్గనైజ్ చేశారు. సెకండ్, మీరు చేసినట్టు వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం. చాలా బాగా చేశారు. యాక్చువల్లీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఏదో మన చదువుల పుస్తకాలు యాజ్ ఎ టీజ్గా చూసినట్టుగా ఒక ఫీలింగ్, ఎమోషనల్గా అయ్యాను నేను. మూడవది, మనందరం వచ్చి చూడటమే కాకుండా, గెస్ట్గా కాకుండా, అప్రిషియేట్ చేయటమే కాకుండా, ఈ కథ వెనక నడవడానికి కావాల్సినటువంటి ఇంధనం ఫ్యూయల్ కావాలి. కాబట్టి మనందరం దాన్ని కలిసికట్టుగా చేయాలనేది నా కోరిక. తలపులు అందరూ మనందరం కూడా చేయాలి. కూర్చున్న వాళ్ళు, నిలబడిన వాళ్ళందరూ కూడా చేయాలి, చేయించగలగాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మాట మీద నిలబడ్డారు. మన 24 గంటలు ఏకదాటిగా మాట్లాడి వరల్డ్ రికార్డు క్రియేట్ చేసిన మన జేబీ రాజు గారు ఇప్పుడు ఒక రికార్డు క్రియేట్ చేయబోతున్నారు. 30 సెకండ్లే మాట్లాడతారు. అందరికి అర్థమై ఉంటుంది ఫ్యూయల్ అంటే అందరూ కావాలి అంటే అర్థమై ఉంటుంది. ఇంకా దాని గురించి ఎక్స్ట్రాగా చెప్పాల్సిన పని లేదు. చేతల రూపంలో చేయాలి, మాట్లాడటం కాదు. 10 పైసల దగ్గర నుంచి 10 లక్షల వరకు. మారుతున్న పరిస్థితిలో ఏమైపోతుంది రాజ్యాంగం అంబేద్కర్ రాసిందని చాలామంది కూడా తపన పడుతున్నారు, బాధపడుతున్నాం, ఆవేదన చెందుతున్నాం. ప్రజల్లోంచి మార్పు వచ్చి ప్రజలంతా కూడా ఈ రాజ్యాంగాన్ని రక్షించకపోతే మన హక్కులు ఏమైపోతాయి? ఆయన ఇచ్చినటువంటి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం ఉంటుందా ఈ భారతదేశంలో? దీనికి ఆన్సర్ ఏమంటే, ఈ రోజున మనం ఏదైతే అంబేద్కర్ మీద చూసామో ఇదే ఆన్సర్. ఇది గ్రామం కూడా, కొన్ని గ్రామాలు నేను కూడా పోయాను. మరి రాజుగారికి తెలుసు, నన్నే చీఫ్ గెస్ట్గా పిలిచిన సందర్భాలు చాలా ఉన్నాయి. దీనిని గ్రామం వరకు తీసుకెళ్ళడానికి ఒక బృహత్తర ప్రణాళిక కేకే రాజా గారు ఆలోచించారంటే అది ఆచరణలోకి వచ్చినట్టే. ఎందుకంటే ఆయన మీద ఉన్న నమ్మకంతో అందరూ కూడా ఇంధనం కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే సపోర్ట్ ఏదైతే కావాలో ఆ సపోర్ట్ కూడా వస్తుంది. ఆయన స్పాంటేనియస్గా కూడా భూమిని ప్రకటించారంటే స్థలాన్ని, ఇది ఎంత వ్యక్తిత్వం ఉన్నదో ఈ సంఘంలో నడుపుతున్నటువంటి మరి ఆయన సపోర్టింగ్గా నిలబడినటువంటి వ్యక్తులు ఎవరైతే పేరున వాళ్ళకి, ఆర్టిస్ట్కి, అందరికీ కూడా నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పుడు మా కేవీ రావు గారు ఐఆర్టీఎస్ మా జనాలందరికీ ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడ అంతా ఈక్యూలు రిలీజ్ చేస్తుంటారు, కమర్షియల్ డిపార్ట్మెంట్. ఆయన ఒక 30 సెకండ్లు మాట్లాడారు. సభకు నమస్కారం. మీ అందరికీ కూడా అభినందనలు. దేవేంద్ర గారు, శివప్రసాద్ గారు, ఇస్మాయిల్ గారు, రవి గారు, వీళ్ళందరికీ ప్రత్యేకమైన అభినందనలు. తర్వాత కళాకారులందరికీ అభినందనలు. రాజా గారు, మూర్తి గారు, సిద్ధూజీ గారు, బ్రెయిన్ బిహైండ్ మన మాధవరావు గారు, అందరికీ అభినందనలు. మనందరికీ ఒక అద్భుతమైన మెసేజ్ ఇస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన రాజా అనే టీం అందరికీ మరొకసారి
అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బ్రదర్. ఎలీషా గారు ఢిల్లీ నుంచి వచ్చారు. వారు ఫార్మర్ డైరెక్టర్ డిఫెన్స్, ఇంకా తర్వాత SC/ST కమిషన్ నేషనల్ డైరెక్టర్ ఉన్నారు. వారు కూడా 40 సెకండ్స్ మాట. థ్యాంక్ యూ అండి. 7 years అందరూ కనెక్ట్ అయ్యాను. వినోద్ గారు, డాక్టర్ వినోద్ గారు, జస్టిస్ గారు, ముఖ్యంగా మేమంతా కలిసి ప్రిపేర్ అయ్యి సివిల్ సర్వీస్ వచ్చే మధ్యప్రదేశ్ క్యాడర్, మా గురువు ఆంజనేయులు గారు, ఎంతో మందిని చూసినప్పుడు ఏంటంటే చాలా సంతోషమును, రక్తం ఉడికిపోయింది చూసినప్పుడు. రమాబాయి గారు అది శాల్వా తీసినప్పుడు చెరిగిన పట్టుకున్నప్పుడు ఏంటంటే గట్ టీయర్స్. దిస్ ఇస్ హైట్ ఆఫ్ ద డైరెక్టర్ టాలెంట్. ఈ డైరెక్టర్ గారి టాలెంట్, రచయిత టాలెంట్, ఆ రమాబాయి యొక్క పోర్ట్రేట్ చేసిన మేడం చూశారు లైవ్ లో. ఆనాడు ఇప్పుడు ఎవరు ఉండేదంటే మన SV రంగారావు గారు, సావిత్రం గారు చేస్తారే, అంత టాలెంట్ చేశారు. ద హైట్ ఆఫ్ SV రంగారావు గారు, సావిత్రం గారు ఎంత గొప్ప నటులు, అంత గొప్ప ప్రదర్శన అంబేద్కర్ చూపించాము. రాజా గారికి అందరికీ ఇది థ్యాంక్ యూ. మరి నీకంతేందుకు జేబీరాజు గారికి ఇంద్రం అన్నాడు, ఆ ఇంద్రం నేను భాగస్వామ్యం అవుతా అంటే మా మధ్య చెప్పాడు డబ్బులు ఇవ్వమని, అందరం ఇస్తాం, మాట్లాడద్దు చేతలే. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మా మిత్రుడు ఇండియన్ పోస్టల్ సర్వీసెస్ ఆంధ్ర డైరెక్టర్ జనరల్ పోస్టల్ సర్వీసెస్ మనోడు కూడా ఒక 30 సెకండ్లు మాట్లాడారు. డాక్టర్ వెంకటేశ్వరరావు, ఇందాక ఆయన డిఫెన్స్ సర్వీసెస్ సార్. చాలా సంతోషం. ముందుగా నటీనటులకి అందరికీ శుభాకాంక్షలు అండ్ నా ఆశీర్వాదాలు. చాలా బాగా చేశారు. ఎలీషా గారు చెప్పినట్టు మరి చాలా ఎమోషనల్గా అనిపించింది ఆ సీన్స్లో. రమాబాయి ఎంటర్ అవుతున్న సీన్స్ అన్నీ కూడా నిజంగా నా కళ్ళ నీళ్ళు కారణి. జనరల్గా బుక్స్ చదువుతున్నప్పుడు కూడా అలాగే ఫీల్ అవుతూ ఉంటాము. అంతే ఎమోషనల్గా ఈ డ్రామా నచ్చింది. ఒక్క విషయం నేను చెప్పాలనుకున్నా, 1983లో అప్పట్లో మనకి ఇంకా ఇంత అంబేద్కరిజం. ఈ కార్యక్రమం విజయవంతం అవడానికి సహకరించినటువంటి పెద్దల కంటే ముందు నిజంగా చెప్పాలంటే ఈ 2 చక్రాల మీద ఈ కార్యక్రమం నడుస్తుంది. ఒక చక్రం KK రాజా గారు అయితే ఇంకొక చక్రం సిద్ధోజీ గారు. ఈ ఇద్దరి యొక్క అద్భుతమైనటువంటి ఏమంటామంటే ఎంతో విలువైనటువంటి సమయాన్ని మనందరిని ఇక్కడ పోగేయడానికి వారు చేసినటువంటి కృషి నేను దగ్గర నుంచి చూస్తున్నాను. వారికి ప్రత్యేకమైనటువంటి జై భీములు, థ్యాంక్స్ మనం అందరం చెప్పాలి. అలాగే ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేసినటువంటి రైటర్లు, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, డాన్సర్లు, యాక్టర్లు, వ్యూవర్స్ అందరికీ కూడా, జడ్జెస్, IPS ఆఫీసర్స్, IAS ఆఫీసర్స్ అండ్ ఎల్డర్స్ అందరికీ కూడా జై భీములు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. వాళ్ళ పూర్తి బాధ్యత కూడా నాదే. అందులో మొదటి కూతురు దాని ఒక ప్రైవేట్ ఎంప్లాయీ వాళ్ళని కులాంతర పెళ్లి చేయబోతున్నానని చెప్పి, అలాగే ఇంకొక బిడ్డ పర్మనెంట్ బిడ్డ బైరి సిరివల్లి, అమ్మ పేరు సుజాత, నాన్న పేరు నరేష్, తాను 10th క్లాస్. నేను అందరూ ఒకసారి క్వశ్చన్ చేస్తాను. సిరివల్లి ఓకే, సిరిసిల్ల ఇప్పుడు మా లైఫ్లో భాగం. సో మా అందరిని ఉద్దేశించి 30 సెకండ్లు కాకుండా 2-3 నిమిషాలు సార్ తన అభిప్రాయం గంట. ఇప్పుడు మీరు ఎంతసేపు అయినా ఉంటారా? అందరూ ఎవరికి వారు స్వతంత్రంగా వచ్చిన వాళ్ళేనా? వేరు అసలు హైదరాబాద్ కాకుండా వేరు జిల్లాలలో చేయలేపండి ఒకసారి. హైదరాబాద్ లోకల్లో ఉండే వాళ్ళు చేయలేపండి ఒకసారి. ప్రోగ్రామ్ ఎలా అనిపించింది? సాయంత్రం 3:30కి ఫోన్ చేసింది సారే. ఓకేనా? ఇలా చేయగానే గొప్ప ఛాన్స్. మనోళ్ళందరూ ఫ్యామిలీతో రావాలని గట్టిగా అనుకున్నాను, గట్టిగా వచ్చాను. ఒకసారి ఫ్యామిలీతో వచ్చే లేకండి. వెళ్ళిపోయింది, సగం మంది వెళ్ళిపోయింది. చిన్న పిల్లలు అయినా
ఉస్మానియా యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్ పిహెచ్డిలో వచ్చిన తమ్ముడు వచ్చాడు. ఒకసారి వాడిని చప్పట్లతో ఆహ్వానించాలి. సో మన ఎస్ఐని కూడా ఒకసారి ఆహ్వానించాం. అయితే నాకు అందరు స్టూడెంట్స్ ఉన్నారు కదా, కానీ ఈ స్టూడెంట్ నేను పలకబట్టి అక్షరాలు నేర్పించిన స్టూడెంట్. ఓకేనా? చాలా సార్లు ఇప్పుడు అక్కడ యూనివర్సిటీ మన బాబాసాహెబ్ స్టోరీ కొన్ని విన్నారు కదా, నేను చాలా సార్లు వీళ్ళ ఇంట్లో భోజనం చేశాను. వీళ్ళ అమ్మా నాన్న లేని సమయంలో, వీరు లేని సమయంలో కూడా నేను వీళ్ళ ఇంట్లో ఉండి డిగ్రీ చదువుకున్నాను ఫ్రెండ్స్. సో వీళ్ళకి, వీళ్ళ అమ్మా నాన్నకి నేను చాలా రుణపడి ఉంటాను. దాంట్లో మా ఊర్లో నా స్టూడెంట్ ఇప్పుడు సార్ ఇక్కడ బాగా అసలు 10కి ఎన్ని మార్క్స్ చేస్తారు చెప్పండి? 10 ఈ షోకి 10 అవుట్ ఆఫ్ 10. ఓకే, సో ఈ ప్రోగ్రామ్ ని డిజైన్ చేసి నడిపిస్తూ కాపాడుతున్న వ్యక్తి రాజా సార్. కేవలం నిన్న మధ్యాహ్నం సార్ ఫోన్ చేసి నువ్వు తప్పకుండా రావాలి అన్నాడు. నేనేమో ఒక 20-30 మంది వస్తాం సార్ అని చెప్పేసిన. నేను ఫోన్ చేసి అసలు 20-30 మందిని అట్లా పట్టుకోపోవాలా. లేదు 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 నువ్వు రావాలి అన్నాడు. మామూలుగా నన్ను నువ్వు రావాలని ఎవరు అనరు, ఎందుకంటే నువ్వు వస్తే మా ప్రోగ్రామ్ చెడిపోద్ది అనుకుంటారు చాలా మంది. సో ఈరోజు వేరే ఒక కార్యక్రమాన్ని బ్రేక్ కొట్టి ఏడున్నాడు గద్వాల్ నాగరాజ్. సారీ తమ్ముడు, నీకు అక్కడ కట్ చేసింది ఈ ప్రోగ్రామ్ కోసం, లేదంటే వాళ్ళ జిల్లా కార్యక్రమానికి వెళ్ళేది. వాళ్ళందరికీ సారీ చెప్పు, ఓకేనా? సో బాగా నచ్చిందా? నేను వీడియోలో చెప్పినట్టుగా ఉందా? ఎవరైనా టైం వేస్ట్ అయిందని ఫీల్ అవుతున్నారా? చాలా బాగుందా? చాలా చాలా బాగుందా? ఓకే, మరి ఇప్పుడు ఎంత బాగుందో మీ చప్పట్లతో, ఎంత బాగుందో మీ చప్పట్లతో నిరూపించారు. మాకు ఉద్యమ స్పాన్సర్లు తమ్ముడు మా సంఘం జిల్లా అధ్యక్షుడు ఎస్ఐ అయ్యారు. బాగున్నారా? నేను కొంతమందికి తెలుసు, కొంతమంది నాకు తెలుసు. అంటే విజయవాడలో ప్రోగ్రామ్ చేసిన అండ్ ఉద్యోగ రీత్యా ఉద్యోగం వచ్చింది 2 years అయింది. ఇంకా 18 నెలల నుంచి ఇంకా ట్రైనింగ్లోనే ఉన్నా. ఇంకో నెల ట్రైనింగ్ బాకీ ఉంది. అయినా ఒక్క ఛాన్స్ దొరికింది అన్న స్టేటస్ చూస్తూనే ఉంటాయి కాబట్టి ఒక చాలా బిజీ షెడ్యూల్లో కూడా మీ అందరినీ ఒకసారి కలవాలని, ప్రోగ్రామ్ చూడాలని ఇచ్చిన అందరికీ జై భీమ్. మామూలుగా అందరూ పూజలు చేసి దండాలు పెడితేనే ర్యాంకులు వస్తాయంటారు, కానీ వీడు చిన్నప్పటి నుంచే నాస్తికుడు. మరి యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీలో సైన్స్లో ఎంట్రన్స్లో 2వ ర్యాంకు, ఈ మధ్యనే స్టేట్ సెట్ కూడా క్వాలిఫై అయ్యాడు. పీజీ పూర్తి చేశాడు, బీఈడి పూర్తి చేశాడు. నిజాం కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్నాడు చాలా తక్కువ శాలరీకి. చాలాసార్లు అన్నా నువ్వు ఎటో సాఫ్ట్వేర్ ఇంకో ఉద్యోగం వైపు వెళ్ళమంటే నేను టీచింగ్ వైపు వెళ్ళాలి లేదా రీసెర్చ్ వైపు వెళ్ళాలనుకున్నాడు. సో నిన్ననే రిజల్ట్ వచ్చింది. తనని కూడా తన సంతోషాన్ని పంచుకోవాలని కోరుతున్నాను. అందరికీ జై ఇన్సాన్, జై భీమ్. మిమ్మల్ని అందరినీ నేను అచీవ్ చేసినటువంటి సక్సెస్ సందర్భంలో కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. దాంతో పాటుగా మా అమ్మని, మా మిస్సెస్ని భవనగిరికి తీసుకురావడం చాలా సంతోషంగా చేస్తారు. నిజంగా నేను ఇంతవరకు ఏం అచీవ్ చేసినా, ఏం అచీవ్ చేయకపోతున్నా దానికి అంతటికీ స్ఫూర్తి నాకు నరేష్ సారే. సో చిన్నప్పటి నుండి యాజ్ అ టీచరే కావచ్చు, గైడే కావచ్చు, నన్ను ఒక క్రమశిక్షణగా తీసుకొస్తూ నన్ను సొసైటీలో భాగం చేస్తూ నా ప్రతి సక్సెస్లో నాకు ఇన్స్పిరేషన్గా ఉంటూ మిమ్మల్ని అందరినీ పరిచయం చేస్తూ
నన్ను ముందుకు నడిపిస్తున్నారు. దానికి నేను జీవితాంతం సార్కి రుణపడి ఉంటాను. సారు మాకు రుణపడి ఉండడం కాదు, నేనే సార్కి జీవితాంతం రుణపడి ఉంటానని తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఎలా ఉందో ఆంగ్లోతు ప్రియాంక 2 నిమిషాలు మాట్లాడుతుంది. తర్వాత మనకి పిఎస్ఎన్ మూర్తి సార్ వచ్చారు. నన్ను ఉపన్యాసకుడిగా చాలా మలిచిన వ్యక్తి, అలాగే అంటే పొగడడం అని కాదు కానీ గిట్లుంటేనే నువ్వు బాగుపడతావని కండిషన్ చెప్పిన వ్యక్తి. సో సార్తో కూడా 1 నిమిషం మాట్లాడించుకుందాం. ప్రియాంక ప్లీజ్. మన యూత్ సెక్రటరీ తాను, అలాగే యూత్ ప్రెసిడెంట్ అచ్యుత్ రాజ్ సెక్రటరీ. అర్థం కాదు వీళ్ళందరూ ముసలోళ్ళు ఎవరున్నారు ఇందులో? రైటర్ ప్రియాంక ప్లీజ్ గట్టిగా. జై భీమ్, జై ఇన్సాన్. సో ఈ రోజు ఒక్క స్టేటస్ పెడితే, నరేష్ అన్న గారు పెట్టిన ఒక స్టేటస్ కి ఇంత మంది కదిలి వచ్చారు. చాలా మంది ఇంకా వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, కుదరక రాని వాళ్ళు ఉన్నారు. కానీ ఒక్క పిలుపుతో ఇంతమంది వచ్చారు. అసలు నాటకం అంటే ఈ రోజులలో సినిమాలు చూస్తున్నారు, యూత్ సినిమాల వైపు వెళ్తున్నారు. సినిమాలలో కూడా మన అంబేద్కర్ గురించి ఎక్కడా కూడా కరెక్ట్ గా చెప్పనియడం లేదు. అలా తొక్కేస్తున్నటువంటి తరుణంలో అసలు నాటకం అనేది ఎలా ఉంటుంది, బాగుంటుందో లేదో ఎప్పుడు చూడలేదు, ఎప్పుడు కళ్ళరా చూడలేదు కదా మనము. ఎలా ఉంటుందో అసలు వస్తారా రారా ఏ విధంగా ఉంటుందో అని చెప్పి నేను కూడా యాంగ్జైటీతో వచ్చాను. అండ్ ఇక్కడ చాలా మంది నాలాగే వచ్చిన వాళ్ళు ఉన్నారు. నాటకం ఎంత బాగుందంటే అది కళ్ళకు కట్టినట్లు. అంబేద్కర్ నిజంగా అంబేద్కర్ గారు ఇలా ఒక విగ్రహం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన వచ్చి ఎంత ఆవేదన చెందుతారు. ఇప్పుడున్న పరిస్థితులను చూసి నిజంగా ఆయనను ఒక సామాజిక వర్గానికి కట్టిపడేసి ఆయన పీడిత వర్గాల కోసం మాత్రమే పనిచేశారు అని చెప్తూ ఆయనను ఒక సామాజిక వర్గానికి మాత్రమే కట్టిపడేశారు. కానీ ఆయన చేసినటువంటి మంచితనాన్ని ఎవరు బయటికి చెప్పలేదు, పుస్తకాలలో పెట్టలేదు. ఎందుకంటే మనం నిజాన్ని తెలుసుకుంటే మనం తిరగబడతాము, మన హక్కుల్ని మనం మళ్ళీ అడుగుతాము అని ఆ ఒక్క పాయింట్ తోని అది బయట పెట్టలేదు. కానీ ఈ నాటకం ద్వారా ఈ రోజు నిజంగా అంబేద్కర్ గారు వచ్చి ఆయన చరిత్రను ఆయన చెప్పుకుంటే ఏ విధంగా ఉంటుందో అలా కళ్ళ కట్టినట్టు చూపించారు నటీనటులు అంతా. అండ్ డైరెక్షన్ టీం కూడా చాలా బాగా డైరెక్ట్ చేశారు. అండ్ ఇంత మంచి ప్రోగ్రామ్ ని మాకు చూపించినటువంటి కేకే రాజా సార్ గారికి ధన్యవాదాలు. అండ్ రైటర్ దేవేంద్ర సార్ గారు కూడా ఇంత మంచి నాటకాన్ని రాసి ఉండకపోతే అంత బాగా కళ్ళకు కట్టినట్టు చేసేవాళ్ళు కాదు సార్. ఇది నిజంగా చాలా గొప్ప నాటకము. ఇది ఇక్కడితో ఆగకూడదు, ఎన్నో గ్రామాలలో కూడా వెళ్ళాలి, చాలా మంది దీన్ని చూడాలి. అండ్ దీన్ని చాలా మంచి డాక్యుమెంటేషన్ రూపంలో యూట్యూబ్ లో మీరు రిలీజ్ చేయాలి సార్. అయితే దీని ద్వారా చాలా మంది ప్రజలకు ఇది వెళ్తుంది. చాలా బాగా నచ్చింది మాకైతే. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇంత మంచి ప్రోగ్రామ్ ని కండక్ట్ చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్. మొన్న జరిగిన ఇంటర్లో కామర్స్ లో 1000కి 970 మార్కులు తెచ్చుకున్న మన ఉద్యమ బిడ్డ మాట్లాడాల్సిందే. సౌండ్ పెంచాలా? నాకు అసలు ఈ ఆపర్చునిటీ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ముఖ్యంగా బాబాయ్ గారు ఈ చిన్న స్టేటస్ పెట్టడం వల్ల మేము ఇక్కడికి రావడం జరిగింది. మనం అందరం ఇంత బాగా కలుసుకొని అద్భుతమైన ఈ స్కిట్ అనేది చూడడం జరిగింది. అండ్ థ్యాంక్ యూ కేకే రాజ్ సార్ గారికి. చాలా కృషితో ఇది చేయడం జరిగింది. దానివల్ల మనందరం చాలా హ్యాపీగా ఉన్నాము అంటే దానికి కారణం అదే. ఇంకా ఇది యూత్ కి చాలా యూస్ఫుల్ గా ఉంటది. ఎందుకంటే ఇప్పుడున్న యూత్ లో సినిమాస్ దానికి చాలా అట్రాక్ట్ అయ్యారు. కానీ ఇప్పుడు ఈ స్కిట్ చూడడం వల్ల వాళ్ళకు కూడా ఒక ఇంట్రెస్ట్ అనేది వచ్చింది. ఇంకా ఎంత చక్కగా కళ్ళకి అద్దినట్టుగా ఈ స్కిట్ అనేది చేశారు. దానికి చాలా థ్యాంక్ యూ. ఈ స్కిట్ రాసిన వారికి, ఇంకా డైరెక్టర్స్ వాళ్ళందరికీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. ఇప్పుడు మన యూత్ స్టేట్ జనరల్ సెక్రటరీ, అలాగే ఈ మధ్య విద్యార్థి విజ్ఞాన వేదిక స్టార్ట్ చేసి కెరీర్ గైడెన్స్ కి కౌన్సిలింగ్స్ ఇస్తూ ఆన్లైన్ లో ఒక హెల్ప్ లైన్ నంబర్ పెట్టి వందలాది మంది విద్యార్థులకి ఏ కోర్స్ చేయాలి, ఏ ర్యాంక్ వరకు ఎక్కడికి వస్తుంది, మీరు అనవసరంగా డబ్బులు పెట్టి మోసపోకుండా ఎలా జాగ్రత్త పడాలని మనకు నిరంతరం వివరిస్తున్నా గోమాస సందీప్ ని తన ఫీడ్బ్యాక్ ఇవ్వాల్సిందిగా ఈ నాటిక గురించి కోరుతున్నా.
అందరికీ జై భీమ్ జై ఇన్సాన్. ఈ రోజు మనము సంఘం శరణం గచ్చామి నాటిక చూడడానికి వచ్చాము. ఎంతో అద్భుతంగా ఉంది ఈ నాటకము. అంటే మనం ఇక్కడనే కాకుండా ఎన్నో ఊర్లలోకి వెళ్ళింది. నాది మంచిర్యాల జిల్లా. మా మంచిర్యాల జిల్లానే కాకుండా సిర్పూర్ కాగజ్ నగర్ లో దీన్ని 2 సార్లు ప్రదర్శించారు. అక్కడ అంటే అద్భుతంగా నాటకం అవుతుంది. మన ఎంఎన్ఎస్ మిత్రులు చాలా మంది ఉన్నారు, మనకు ఊరూరు నుంచి ఉన్నారు. ఈ నాటకాన్ని మన ఎంఎన్ఎస్ మిత్రులు మోయాలని కోరుకుంటూ, అదే విధంగా ఈ సంఘం తోటి నాకు ఎంత అనుబంధం ఉంది, ఈ అనుబంధాన్ని కొనసాగిస్తూ ఇలానే ఉంటుందని కోరుకుంటూ ముగిస్తున్నాను. ఇప్పుడు మన డైనమిక్ లీడర్ ది గ్రేట్ వరదాసురా తన ఫీడ్బ్యాక్ ప్లీజ్ వరదా బౌన్సర్. ఇది నా ఉపన్యాస శిష్యుడు. 5 రోజులు రోజుకి 20 గంటలు చొప్పున 20 గంటలు అనమాట. రాత్రి 2ంటికి అయిపోయేది, మళ్ళీ పొద్దున 4ంటికి వచ్చాడు. సో తను ఈ మనం పిలుపునివ్వడం, స్టేటస్ పెట్టడం, చిన్న మెసేజ్కి మీరు అందరు రావడం, ఈ ప్రోగ్రాం తాను మీ అందరితో చూడడం ఉద్దేశించి తన అనుభూతిని పంచుకోవాలని కోరుతున్నాను. గట్టిగా జై భీమ్. జై భీమ్ జై ఇన్సాన్. మార్నింగ్ అన్నపెట్టిన స్టేటస్ కి స్పందించి అతి తక్కువ సమయంలోనే ఎక్కువ సంఖ్యలో హాజరైన వారికి అందరికీ సామాజిక ఉద్యమాభివందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇంత గొప్ప అవకాశాన్ని కల్పించినటువంటి కేకే రాజ్ సార్ గారికి, సార్కు సహకరించిన వాళ్ళకి, అదేవిధంగా ఇక్కడ నాటక ప్రదర్శన చేసిన వాళ్ళందరికీ కూడా మన సంఘం తరపున అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇలాంటి ఒక మంచి ప్రదర్శన ప్రతి ఒక్కరు కూడా మన ప్రియాంక మాట్లాడినట్టు, మిత్రులు మాట్లాడినట్టు ఇక్కడే కాకుండా ఈ యొక్క ప్రదర్శనని ఒక డాక్యుమెంట్ రూపంలో యూట్యూబ్లో, సోషల్ మీడియాలో వస్తే ఇంకా బాగుంటుంది. గ్రామ స్థాయిలో కూడా ఇలాంటివి చూడాలి. ఆ గ్రామ స్థాయిలో కూడా ప్రజల్లో చైతన్యవంతం కావాలంటే చాలా మందికి పుస్తకాలు చదవలేని పరిస్థితి ఉంది. ఇప్పటికీ అక్షరాస్యత కూడా అక్కడక్కడ తక్కువగానే ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా లైవ్ లో ఒక సినిమా స్టైల్లో, నాటిక స్టైల్లో చూస్తే ఇంకా ప్రభావితం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని ఇంకాస్త ముందుకు తీసుకెళ్తారని ఖచ్చితంగా నమ్మకం ఉంది. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి జై భీములు తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి జై ఇన్సాన్ తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరి పేర్లు తెలుసు, ఎవరి పేరు తెలుసు చేయలేకపోతే ఒకసారి అందరికి నేను పేరు పెట్టి పిలవగలుగుతా. ఎవరిని పిలిచి మాట్లాడకపోయినా నాకే తృప్తి అనిపించదు. మనకి యాదాద్రి భువనగిరి నుంచి తమ్ముడు, నా ప్రియమైన శిష్యుడు కోక వేణు వచ్చాడు. తమ్ముడు పిల్లలు తీసుకొని, అన్న పిల్లలు తీసుకొని అందరి గుంపు వేసుకొని వచ్చిండు. తమ్ముడు ఒక 6 నిమిషం మాట్లాడతాడు. ఇంకా ఇక్కడ విద్యార్థులు అందరూ వచ్చిందిగా. ఈ కాంచెల్ని మనం నెలకోసారి ఇట్లాంటి ప్రోగ్రామ్స్ పెట్టుకుందామా? దసరా సెలవుల్లో 3 రోజుల పాటు కల్చరల్ ఫెస్టివల్ ని బాబాసాహెబ్ అంబేద్కర్ భవన్ లో పెట్టుకుందాం. నేను కేరళ నుంచి, తమిళనాడు నుంచి, అలాగే మహారాష్ట్ర నుంచి, కర్ణాటక నుంచి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి 7 రాష్ట్రాల నుంచి ముఖ్యమైన కళాకారుల బృందాలని పిలుస్తున్నాను. 3 రోజుల పాటు ప్రత్యామ్నాయ సాంస్కృతిక ఉత్సవాలు జరుపుదాము. మీరందరూ ట్రైన్ టికెట్లు బుక్ చేసుకోండి. పోటీలు, డాన్స్ పోటీలు, ఉపన్యాస పోటీలు, డప్పు కళాకారులు, మ్యాజిక్ కాంపిటీషన్, మ్యాజిక్ చూపించడం కాదు, డ్రాయింగ్ కాంపిటీషన్, పిల్లలకి వేరే, యూత్కి వేరే, మహిళలకి వేరే, రకరకాల ఆటలు, బహుమతులు. అలా దసరా పండుగ అంటే 9 రోజులు, నవరాత్రులు వేరే ఉత్సవాలు జరుగుతున్నాయి. గణేష్ ఉత్సవాలు గట్టిగా జరుగుతున్నాయి. క్రిస్మస్ వేడుకలు ప్రీ క్రిస్మస్ నుంచే మొదలవుతున్నాయి. అన్ని మొత్తాల వాళ్ళు పొల్లు ఎంజాయ్ చేస్తున్నారు. మనం కూడా వ్యక్తిగతంగా పొల్లు ఎంజాయ్ చేస్తాం. కానీ ఒక కాడ గుంపుగా ఉండి ఎంజాయ్ చేద్దాం. ఓకేనా? 3 రోజులు ఆశ్రయ నడుదాగరన్న స్పాన్సర్ ఉంటాయి. ఈ నాటిక ఒకరోజు అక్కడ 1500 మంది సమక్షంలో వేసుకొని చూద్దాం ఈ నాటికని. ఓకే, దానికి సంబంధించిన ప్లాన్ వేస్తాము. బాబాసాహెబ్ చూపిన బౌద్ధంలో ఎవరెవరు నడుస్తారు చేయలేకుండా పంచశీల పాటిద్దామా? గొప్పగా జీవిద్దామా? వేణు మాట్లాడిన తర్వాత పిఎస్ఎన్ మూర్తి సార్ మాట్లాడతారు. తర్వాత
2 చిన్న శాలువాలు తెచ్చాము. ఆ నాటకాన్ని రూపొందించిన పెద్దలు ఉన్నారు, వారికి మన సంఘం తరఫున చిన్న శాలువా, అలాగే దీన్ని కాపాడుతూ తోడుగా నిలబడ్డ మన బరోడా సంస్థాన మహారాజు గైక్వాడ్ గారికి ఒక శాలువా. ఓకేనా ఫ్రెండ్స్? నేను ప్లీజ్ అందరికీ జై భీమ్, జై కిసాన్. నా పేరు కోకా వేణు. నేను ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. అన్న నాకు 2009 సంవత్సరంలో పరిచయం. 2009 ఎన్నేళ్ల క్రితం? 17వ ఏట. అన్న ఇచ్చిన స్ఫూర్తితోటి చదువుకొని ఉద్యోగం సాధించాను. అదేవిధంగా నా భార్య గారి టీచరే. మేము ఫ్యామిలీతో వచ్చాము. మేము ఆరుగురం ఉన్నామన్నా మేము టైంకి రావాలి, మాకు బస్కి వస్తే లేట్ అవుతుంది అని చెప్పేసరికి అన్న స్టేటస్ పెట్టాడు ఈవినింగ్ 4కి. స్టేటస్ పెట్టిన 5 minutesలో వెంటనే ఫోన్ చేసి అక్కడ కార్ ఆపించి అక్కడికి నా బైక్ మీద పిల్లలు ఇద్దరు తీసుకెళ్ళి అన్నకు కార్లో ఎక్కించి ఇబ్బంది ఉన్నా అడ్జస్ట్ అయ్యి ఆ సుజాతక పక్కన కూర్చోబెట్టుకొని మా పిల్లలు తీసుకొచ్చి తర్వాత మేము ముగ్గురము బైక్ మీద వచ్చాము. మాకు ఈ అవకాశాన్ని కల్పించిన అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మూర్తి సార్ని మన అందరిని ఉద్దేశించి మాట్లాడాలని కోరుతున్నాను. జై మీలో కొంతమంది మాట్లాడుతున్నప్పుడు వాయిస్ ఎక్కడో లిప్ లోపల వచ్చేస్తుంది. మీరు మాట్లాడేటప్పుడు ఎప్పుడైతే బాడీ అంతా ఉపయోగించి మాట్లాడటం నేర్చుకుంటారో, నేర్చుకుంటే మైక్ లేకుండా కూడా 2-3 గంటలు మాట్లాడవచ్చు. మనిషి ఎక్కడ అలిసిపోరెవడు. అది ఎలాగో ప్రాక్టీస్ చేయండి. రెండోది ఏంటంటే, మీలో ఎంతమందికి మార్షల్ ఆర్ట్స్ వచ్చు? కేవలం 2, 3, 4 ఉన్నారు. ప్రతి బయలు నరేష్ శిష్యులు ప్రతి ఒక్కడు ఆడ మగ తేడా లేకుండా అందరూ ఒక మార్షల్ ఆర్ట్ నేర్చుకోవాలి. మోస్ట్ ఎసెన్షియల్ అన్నమాట మైండ్ బాడీ కోఆర్డినేషన్కి మార్షల్ ఆర్ట్. 2, 3 బాబాసాహెబ్ అంబేద్కర్ కుల నిర్మూలన అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించి ఇంకొక 9 ఏళ్లలో 100 ఏళ్ళు అవుతుంది. 1936లో బాబాసాహెబ్ అంబేద్కర్ కుల నిర్మూలన అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. మనం ఇప్పుడు 2025లో ఉన్నాం. ఇది ఎందుకు మీకు చెప్తున్నానంటే, 1925లో కొంతమంది కలిసి భారతదేశాన్ని 100 ఏళ్లలో హైందవ రాజ్యంగా ప్రకటించాలని ఒక ప్రతిజ్ఞ చేసుకున్నారు. ఏం రాజ్యంగా? బ్రాహ్మణ సామ్రాజ్యంగా ప్రకటించాలని 1925లో ప్రకటించుకున్నారు. మీకు తెలియదు, ఇప్పుడు మనం ఉన్నది హిందూ రాజ్యంలో ఉన్నాం కానీ సెక్యులర్ భారతదేశంలో లేము. మన రాజ్యాంగం పేరుకి సెక్యులర్ రాజ్యాంగంగా ఉంది కానీ అది కేవలము హైందవ రాజ్యం. మనకి ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళికను అంబేద్కర్ 1936లో ప్రకటించారు. 2036 వచ్చేటప్పటికి మన ప్రణాళికలో మనం ఎంత దూరం వెళ్ళగలమన్నది నిరూపించడానికి ఈ ఎంఎన్ఎస్ సంఘాలు, అంబేద్కర్ సంఘాలు, బుద్ధిస్ట్ సంఘాలను ఎవరైతే అనుకుంటారో వీళ్ళందరూ కూడా ఒకే వాయిస్గా, ఒకే సైన్యంగా కదిలితే మనము కూడా 2036 వచ్చేటప్పటికి కులరహిత సమాజం అంటే ఎలా ఉంటుందో చూపించవలసినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంటుందన్న సంగతిని మీరు గుర్తుపెట్టుకుని యువతరం ముందుకెళ్లాలని ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నాను. ఆల్ ద బెస్ట్. సో మన నేటి నాటిక డైరెక్టర్ గారిని రావాల్సింది దేవేందర్ సార్ ప్లీజ్. రాజా సార్ అనేక నాటకాలు రాశారు. సుజాత టీచర్ 2000 పైగా విప్లవ గీతాలు రచించారు. దేనికోసం? అది మార్పు కోసం. మిత్రులారా, మీ అందరికీ జై భీమ్. నా నాటకమే
నేను చెప్పదలుచుకున్న భావానికి రూపం. అంబేద్కర్ అనేది పదం కాదది, ఒక మహత్తర శక్తి. రాజకీయాలకి నిమ్న వర్గాలకి అణగారిన వర్గాల్లోకి వెళ్తానికి సింహద్వారం లాగా రాజకీయాలు వాడుకుంటూ ఆయన ఒక కమ్యూనిటీ లీడర్గా మార్చడం అనేది ఒక పెద్ద కుట్ర. ఆ కుట్రని ఛేదించడమే మా లక్ష్యంగా పెట్టుకుని ముందుకు వచ్చాం. అంబేద్కర్ కొందరు కాదు, వాడు మోడర్న్ ఇండియాకి స్ఫూర్తి ప్రదాత, నేటి విజనరీ. లాంగ్ లివ్ అంబేద్కర్ థాట్. థ్యాంక్ యూ. మీరు మాట్లాడకపోతే మా వాళ్ళు ధర్నా చేస్తారు. ఆ రోడ్ మీకు పోతే మళ్ళీ గవర్నమెంట్ వస్తుంది. మాట్లాడాలి. ముఖ్యంగా బ్రదర్ బైర్ నరేష్, వారి శ్రీమతి సపోర్ట్ చేస్తున్న శ్రీమతి, అల్లరి చేయకుండా సపోర్ట్ చేసిన పిల్లలు, అలర్ట్ చేసుకున్న 2 పిల్లలు, రికార్డ్ చేసిన పిల్లలు, ఈరోజు వచ్చి చూసిన మీ అందరికీ ఆహ్వానం. మేము ఇప్పుడు నేనేం మాట్లాడాను కానీ మీరు డ్రామా చూశారు. అయితే ఆంజనేయ రెడ్డి గారు ఐపీఎస్ గారికి ఒక మాట చేస్తారు, మీరు పెరియారు కానీ లేకుంటే ఆయన ఎవరు గోరా కానీ ఏదో ఒకటి చేయండి, ఫస్ట్ అది కూడా కావాలి. మనకు గోరా కూడా అదే, అది కాదు నాస్తిక సమాజానికి సంబంధించిన గోరా చాలా గొప్ప వ్యక్తి. గోరా అన్న చేయండి, లేదంటే పెరియార్ అన్న ఒకటి చేయండి అని చెప్పెళ్ళాడు. పెరియార్ కూడా మా రచయిత అక్కడ ఆయన నీరసం అయిపోయాడు, ఇక నేను రాయలేను అయిపోయింది నా పైన అంటున్నాడు. పెరియార్ కూడా చేసి ముగించాలని చెప్పి మేము కోరుతున్నాం. పెరియార్ కూడా ఇస్తే అది కూడా చేయగలం. ఇలాంటి నాటిక పెరియార్ వస్తే ఎలా ఉంటది? మీ అందరూ ధన్యవాదాలు వచ్చినందుకు. ఆ చిన్న మెసేజ్కి నేను ఇవ్వగానే మొన్న ఈయన పవర్ నేను చూసా, అంబేద్కర్ స్టాట్యూ దగ్గర మెసేజ్ ఇంకా 1500 వచ్చారు. లాస్ట్ టైం మెసేజ్ కానీ 1000 మంది వచ్చారు. ఈయన దరిదాపు 2 రోజులను కలిస్తే భయం వేస్తుంది. 1000 మంది 2000 మధ్యలో రమ్మంటాడు, కనపడాలంటే నాకు భయం. అందుకని లాస్ట్ టైం తప్పించుకున్నా, మొదటిసారి వచ్చా 1000 మంది. అప్పుడు భారీ చేస్తారు, చాలా సంతోషం. అదేంటంటే చేసేవాళ్ళని అనుకుని చేయడమే కానీ మేము ముందు కనపడాలంటే ఇష్టం ఉండదు, మాట్లాడాలని ఇష్టం ఉండదు, కనపడాలని ఇష్టం ఉండదు. ఎవరు చేసేవాళ్ళని ఏ రకరకాల యాంగిల్లో ఎలా ఎంకరేజ్ చేయాలనేది మా కాన్సెప్ట్. అంతవరకే కానీ నన్ను ముందు తీసుకురావద్దు, ఇబ్బంది కట్టవద్దు. ధన్యవాదాలు. నాటకాన్ని చూసి అసలు ఇది నాటకం కాదు, లైవ్ అంబేద్కర్ని జీవిత చరిత్రని మన ముందు పెట్టిన దేవేంద్ర సార్ గారికి చాలా కృతజ్ఞతలు. అలాగే ఇంతమందిని ఇక్కడికి రప్పించిన కేకే రాజా సార్కి చాలా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం సార్. మేము సినిమాలో చూసామేమో, అంబేద్కర్ గారి సినిమాలో పుస్తకాల్లో చదివామేమో, కానీ లైవ్గా మా ముందే అంబేద్కరే వచ్చి మాకు మాటలు చెప్పిన విధంగా ఉంది. దీన్ని మాత్రం మా జీవితంలో మర్చిపోలేము. ఇలాంటి అనుభూతిని కలిగించిన మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాము. ఎందుకంటే ఒక స్ఫూర్తిదాయకమైన నాటకాన్ని ప్రదర్శించి ఇక్కడ అందరికీ స్ఫూర్తి నింపినందుకు చాలా చాలా ధన్యవాదాలు. మేము వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. గ్రూప్ ఫోటో దిగామా? మనిషి వర్ధిల్లాలి, కులమతాలు నశించాలి, కులమతాలు నశించాలి. జిందాబాద్ 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 జిందాబాద్. వర్ధిల్లాలి ప్రత్యామ్నాయ సంస్కృతి, వర్ధిల్లాలి ప్రత్యామ్నాయ సంస్కృతి. కొనసాగిద్దాం బుద్ధుడు పూలే పెరియార్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని, కొనసాగిద్దాం బుద్ధుడు పూలే పెరియార్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని. జై భీమ్, జై ఇన్సాన్. చిత్రాన్ని చాలా గొప్పగా అర్థవంతంగా. జై ఇన్సాన్. దేవుడు దయ్యము, దేవుడు దయ్యము, స్వర్గాలు నరకాలు నమ్మద్దు, మంత్రాలు తంత్రాలు మాకొద్దు, కులాలు మతాలు